నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు బెండకాయతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. అన్నంలోకైనా సరే, రోటీలోకైనా సరే. ఈ బెండకాయ రెసిపీ కోసం బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పై భాగానంతా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల భాగం అంతా సపరేట్ చేసుకున్నాను ఇక్కడ. లోపల భాగాన్ని నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలానే వీటితో పాటు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కచ్చాపచ్చాక మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకొని వాటిని 1 నుంచి 2 నిమిషాల్లో హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు సాఫ్ట్ అయిపోతాయి. సో ఆ క్రంచీ టెక్స్చర్ పోతుందన్నమాట. అందుకని హై ఫ్లేమ్లో 1 or 2 మినిట్స్ వరకే ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని 6 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లేదా బెండకాయ 80% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం పొడి, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని టమాటా ప్యూరీ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ పీసెస్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఉడకనిస్తే మనకి బెండకాయ టమాటా చక్కగా ఉడికిపోతుంది. తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని ఇందులో వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతే అండి, బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా ఇలా బెండకాయ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.